ప్రముఖ విఐపి గారిని మాట్లాడిద్దామా? ఎవరిని మాట్లాడిద్దాం? డాన్స్ మాస్టర్ గారు విఐపి గారిని లాస్ట్కి మాట్లాడిస్తే మనకి ఒక ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే ఎందుకు లాస్ట్కి మాట్లాడించాలంటే ఆయనలో ఉన్నటువంటి ఇంకా ఉత్తేజం కూడా మనం నేర్పుతారు కదా. అలాగే ఓకే, ఇప్పుడు హీరో గారు రమేష్ గారు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాం. చాలా చక్కగా ప్రదర్శించారు, మంచి యాక్టింగ్, మంచి పర్ఫార్మెన్స్. ప్లీజ్. ఇంకా చేసినటువంటి జూనియర్స్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలాగ అనిపించింది అది ఒక్క ముక్క మాట్లాడు. హాయ్ అండి అందరికీ, నా పేరు మోహన్. థ్యాంక్ యూ సార్ ఇక్కడ వచ్చిన అందరికీ. బేసిక్గా నేను కూడా కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ డాన్సర్స్ కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చేసిన కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. మిగతా వచ్చేసరికి సార్ చేస్తున్నప్పుడు చాలా బాగా అనిపించింది. సో థ్యాంక్ యూ సార్ పిలిచినందుకు. ఇక్కడ అందరు చాలా బాగా చేశారు, చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీం మొత్తానికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఇది రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దీనికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. డాన్స్ మాస్టర్గా అండ్ చేసినటువంటి సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. టైమింగ్ చాలా బాగుంది. మీరు చెప్పినట్లే మిత్రుడు కూడా బాగా చేయటం అదొక మీకు ప్లస్ పాయింట్. అది వాస్తవంగా మీ పేరు నిలబెట్టే పరిస్థితి చాలా బాగుంది. ఈ టీం ఇది సక్సెస్ అయ్యి మళ్ళీ ఇలాంటి సక్సెస్ ఇంకోటి కూడా ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సాంగ్ స్టార్టింగ్ రికార్డింగ్ నుంచి కూడా టోటల్ నా పక్కనే ఉండి ఇద్దరు కలిసి చాలా చేశాం. అంటే తనకి నిద్ర లేకుండా ఎప్పుడు పిలిచి అప్పుడు పోవడము రావడము అన్నట్టుగా చాలా కష్టపడ్డాడు. ఒక సైడ్ కూడా ఆయన పెద్దనాయన కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన ఎందుకంటే ఈ సాంగ్ కష్టపడి చెప్పకూడదు కానీ ఆయన చాలా కష్టపడ్డాడు. అసలు ఆయనకి ఎలా చేయాలి అనేది అలా రావడం అనేది సార్ నాకు ఫస్ట్ నేను శివ సాంగ్ చేయాలనుకున్నాను. నా సాంగ్లో ఫస్ట్ టైం మీరు చేయాలంటే చాలా థ్యాంక్స్ గారు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు, మామూలుగా చాలా కష్టపడ్డాడు. ఇంకా అలాగే డాన్సర్స్ కూడా ఆల్ డాన్సర్స్ ఇందులో ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ ఒక 6-7 మెంబర్స్ వరకు ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పినట్టు కానీ చాలా షార్ట్ టైంలో చేసినాం మేము. టోటల్గా 6.5 hours 7 hours సాంగ్ కంప్లీట్ చేసుకున్నాం. అందులో మనకు రెస్ట్ లేకుండా కూడా బాగా కష్టపడ్డాడు. థ్యాంక్ యూ రమేష్. వేదికని అలంకరించిన పెద్దవాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందులో పిలవగానే పరిగెట్టుకుంటూ వచ్చి రాజు నీకు బ్యాక్ సపోర్ట్గా నేను ఉన్నాను, ఏదైనా చేస్తాను అని చెప్పి ముందుకి వచ్చిన మన సాయి వెంకట గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. ఈ సాంగ్ బసవేశ్వర సాంగ్ అనేది ఇందిరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లో చేయడం నా అదృష్టం అండి. ఆ పరమేశ్వరుడే స్వయంగా వచ్చి నేను చేస్తాను సాంగ్ అన్నట్టుగా అనిపించిందండి. ఆ కుర్రోడు కూడా పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు హీరోగా. దీంట్లో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కొరియోగ్రఫీ చాలా కష్టపడ్డాడు మన ఉమాశంకర్ డాన్స్ మాస్టర్. వీళ్ళందరూ కష్టపడతాం చూసి నాకు చాలా ఇది అనిపించింది. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సాంగ్ లాంచ్ చేయడానికి అని చెప్పి మేము ఒప్పుకున్నామండి. ఇలా ఈ సాంగ్ లాంచ్ చేయడానికి కృతజ్ఞత భావంతో మన సాయి వెంకట గారిని పిలిచాను. ఆయన వచ్చారండి. ఆయన చేతుల మీదుగా ఈ సాంగ్ లాంచింగ్ జరుగుతుందండి. మరి దీంట్లో బాగా కష్టపడ్డదంటే డాన్స్ మాస్టర్ మన హీరో గారండి. సో వీళ్ళందరికీ మళ్ళీ కెరియర్ నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళి ఇంకా సినిమాలు చేసి ఇంకా సాంగ్స్ చేసి మంచి డెవలప్ అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాను. మన మీడియా మిత్రులందరికీ మళ్ళీ మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. భస్మేశ్వర ఈరోజు సాంగ్ లాంచింగ్ ఫిలిం ఛాంబర్లో మరి నేను ముఖ్య అతిథిగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఉమాశంకర్ కోరియోగ్రాఫ్, రమేష్ నటించిన ఈ భస్మేశ్వర సాంగ్ దేవుడి మీద పాట తీయాలంటే రియల్గా చాలా కష్టం. అది ఎంతోమంది డాన్సర్స్ని పెట్టి వాళ్ళని అఘోర అంటారా వాళ్ళని. నేను ఫస్ట్లో నిజమైన అఘోరలేమో అనుకున్నా. ఏంది ఇంతగానం చేస్తున్నారు ఏంది, కానీ డ్యాన్స్ చేయరు అఘోరలు, ఇంతగానం డ్యాన్స్ చేస్తున్నారంటే డాన్సర్లు అయి ఉండొచ్చు అని డౌట్ ఉండే నాకు. కానీ రియల్గా ఎవరైతే డాన్సర్స్ చేసి ఉన్నారో ఎవరైనా ఇక్కడ డాన్సర్లు చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి నిలబడండి. అక్కడ నేను సీట్లలో నిలబడండి, ఇటు పక్కకి ఇటు వచ్చి నిలబడండి. అలా చేసిన వాళ్ళు ఇక్కడ చూస్తే ఇంత పక్క కూడా అల్లరేమో ఇరగా తీసారు. ఇలా చేసిన వాళ్ళు అఘోరలతో ఏమన్నా ఇలా ట్రైనింగ్ ఇప్పించిరా?
నిజంగా అఘోరలు ఎలా ఉంటారో వాళ్ళు ఏ విధమైన ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ కళ్ళల్లో, అంటే వాళ్ళు కెమెరా విధానం కానీ, అంటే చాలా వరకు ఎట్లుంటారంటే కొత్త వాళ్ళు ఏంటంటే ఊకే కెమెరా చూసుడు అది ఇది ఉంటుంది, ఆ కన్ఫ్యూజ్ లేదు. నిజంగా అఘోరలు ఎట్లా చేస్తారో అట్లా చేశారు, మీరు చాలా బాగా చేశారు. అలా కోరియోగ్రఫీ కష్టం అనిపించింది, బాగా చేసావు, కష్టపడ్డావు. ఇంకోటి ఏంటంటే ఉమాశంకర్ ఎప్పుడో చాలా 10 సంవత్సరాల క్రితమే యాంకర్ చేశాడు రాజు, మరి బాబు నాయక్ పిఆర్ఓ, ఈరోజు ఈ భస్మేశ్వర. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటివి తీయాలంటే ఎందుకు కష్టం? ఒక రొమాంటిక్ సాంగ్ ఈజీగా తీయొచ్చు సినిమా, ఓ రొమాంటిక్ పాట, ఓ అమ్మాయి అబ్బాయి లవ్ ఎఫెక్షను, వాళ్ళని జస్ట్ ఇట్లా చేయంటే వాళ్ళిద్దరే కలిసి చేసేస్తారు, అది పెద్ద పని కాదు. ఎత్తుకోవడం ఇంకా 2 సార్లు ఎత్తుకుంటాడు, అది ఈజీగానే ఉంటుంది. కానీ ఇది అలా కాదు, భక్తి చూపించాలి, ఆ పాటలో తత్వము మొత్తం, ఆ సాంగ్ చూస్తుంటే తన్మయత్వం చెందాలి. ఒకటి తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇన్ని భాషలు. మీరు ఏ క్యారెక్టర్ చూసినా, మీరు ట్రైలర్ చూస్తే చూడండి, నన్ను ఇంకో క్యారెక్టర్ అని అనుకోరు ఎవరు, అంటే వేరే అతను అనుకుంటారు, నేను అని అనుకోరు. అంటే వెంకటేశ్వరుడిగా పాత్ర వేసినప్పుడు సుమన్ గారు కూడా ఇదే వేదికలో చెప్పారు, దేవుడి పాత్ర వేయాలంటే అంత ఈజీ కాదు, దేవుడి ఆశీర్వాదం ఉంటే తప్ప దేవుడి పాత్ర వేయలేదు. దేవుడిది ఏదైనా ఓ సాంగ్ ఈరోజు ఒక దేవుడి పైన రాశారు, దీని రచయిత ఎవరు? ఒక దేవుడి పైన ఒక రచన చేయాలన్నా, ఆ పాట చిత్రీకరించాలన్నా దేవుడి ఆశీర్వాదం చాలా ఉండాలి. ఇంకోటి ఈ శివుడికి దీనికి కనెక్ట్ ఏంటంటే ఉమాశంకర్ పేరు పెట్టుకున్నందుకు, భస్మేశ్వరతో ఉమాశంకర్ అనే పేరు పెట్టుకున్నందుకు మొదట పాటతో స్టార్ట్ చేసి ఇది సినిమా తీసే అంత కెపాసిటీ ఉంది. ఇది సినిమా లాగా చేయొచ్చు, సినిమా లాగా చేయొచ్చు. సినిమా కూడా చేస్తే భస్మేశ్వర టైటిల్ బాగుంది. నేను అది రాజు చెప్పినప్పుడే అనుకున్నా మంచిగా ఉంది టైటిల్ అని. బట్ సినిమాని కంప్లీట్ చేయండి. సినిమాలా అంటే పాటే అంత బాగుంది, సినిమా ఇంకా బాగా చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజుల్లో సినిమా పరిశ్రమ, సినిమా ఇండస్ట్రీ, చిన్న సినిమానా పెద్ద సినిమా చూడట్లేదు జనం. ఇవాళ మీరు 500 కోట్ల సినిమాకి కూడా థియేటర్లో 10 మంది జనం ఉండని పరిస్థితి వచ్చేస్తుంది. మరి 500 కోట్లు పెట్టరు కదా, సరే పెద్ద స్టార్ ఎవరన్నా ఉంటే సినిమాకి వస్తురా, మరి రావట్లేదు. పెద్ద పెద్ద హీరోల సినిమాలకు కూడా తలకాయలు వరగొట్టుకుని జనాలు వస్తారు థియేటర్కి. ఎందుకు? అసలు సినిమా ఎందుకు చూడట్లేదు ఈరోజు? సినిమాలో ఎంత పెద్ద సెట్టింగ్లు కాదు ఇవాళ జనాలకు కావాల్సింది. ఇప్పుడు నేను కూర్చుని ఈ పాట చూస్తుంటే ఆ 4 minutes తన్మయత్వం చెందాలి. అలాగే 2 గంటల సినిమా ఇవాళ ఎవరు ఆర్టిస్ట్ అనవసరం, కన్నడ నుంచి ఎక్కడి నుంచో వస్తారు. ఓ కాంతార ఉంది, ఎవరైనా మనకు తెలుసా? అలా తెలుగు వాళ్ళకి ఒక్కరైనా తెలుసా? మరి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, ఎవరు తెలియదు ఆర్టిస్ట్. మరి పెద్ద పెద్ద హీరోలు, తెలిసిన ఆర్టిస్టులు, స్టార్లు ఉన్నారు. ఈ మధ్య చాలా, ఈ సంవత్సరం 2 సంవత్సరాలు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. థియేటర్లో చూస్తే ముందు సీట్లు కూడా లేరు, వెనక సీట్లు కూడా 10 మంది లేరు, 10 టికెట్లు దిగట్లేవు. కారణం ఏంది? ఇక్కడ ఏంటంటే కారణం కంటెంట్. కూర్చున్న 2 గంటలు సినిమా చూసేలాగా చేయగలిగితే మనమంటూ ఏంటో నేర్పించుకోవాలి సమాజం. ఉందా నీకు? సో కళాకారుడు మంచి, ఆయన రైటర్ కాబట్టి ఆయనకి కళాత్మకం ఉంది. డెఫినెట్గా నేను ఎవరిని అన్నా ఇట్లా అని, నీకెందుకో నీ మీద నాకు ఏలు పడ్డది, ఆర్టిస్ట్ అయిపోతాం. సో భస్మేశ్వర పాట మరి పబ్లిక్లో బాగా హిట్ అవ్వాలి, ఈ పాట అందరు చూడాలి. ఇందులో చేసిన డ్యాన్సర్స్ దాదాపు 12 మంది ఉన్నారా? 16 మంది డ్యాన్సర్స్కి మళ్ళీ అవకాశాలు రావాలి. ఇందులో మెయిన్ పాత్రగా నటించిన రమేష్, ఆయన ఇంతకుముందు ఏమైనా చేసావు? ఫస్ట్ టైమా? శివుడి మీద భక్తితో చేసినట్టు కనిపిస్తుంది, అవునా? జై శ్రీరామ, నమశివాయ, ఓం నమశివాయ అనే షెట్టుతో వచ్చి ఓంకార అంటే ఈ పాటకి తగ్గట్టుగా ఆయన వచ్చాడు అన్న, అది కూడా శివుడి యొక్క భక్తి. భస్మేశ్వర పాట భస్మంతో వచ్చావు.
గ్రేట్, ఆల్ ది బెస్ట్ అందరికీ. సో ఉమాశంకర్ ఇంకా ఇలాగే ఎన్నో, మీకు కూడా ఇన్స్టిట్యూట్ ఉంది కాబట్టి పిల్లల్ని తయారు చేసి ఇలాంటి సాంగ్స్ ఎన్నో చేస్తూ ఉండు. ఆ సహకారం ఆల్ టైమ్ సహకారం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దీంట్లో చేసిన అందరికి కూడా మంచి పేరు రావాలి. ఓకే, బాయ్. డైరెక్షన్ జాక్ అనే సినిమా వచ్చింది ఈ మధ్యన, ఇంద్ర ఆర్ట్ క్రియేషన్లో జాక్ డైరెక్టర్. హీరో ఇంకా ఇప్పుడు ఈయనైతే కాదు కదా, ఇక్కడ చూడు వెనక ఉన్నాడు, ఈయనైతే కాదు కదా. అదే అదే బాగా ఆర్టిస్ట్ స్ట్రాంగ్ అనిపిస్తున్నాడు. అవుతుంది. గ్రేట్ రాజు. ఒక భస్మేశ్వర సినిమాలో మళ్ళీ లిక్విడ్ అనే సినిమాను కూడా తీసుకొని వచ్చి 2 సినిమాల్ని ఒకేసారి ప్రమోషన్ చేస్తున్నాం. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ మన జాక్ అండ్ రమేష్, మోహన్ అశోక్ వాళ్ళందరికీ, విప్లవ్, ఆల్ ది బెస్ట్. భస్మేశ్వర మళ్ళీ ఒకసారి చెప్తున్నా, కంగ్రాచ్యులేషన్, మీరు మంచి సక్సెస్ అవుతారు. మీదే ఇన్స్పిరేషన్గా మంచి సినిమా కూడా చేయండి. థ్యాంక్ యూ.